హాయ్ అండి. నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి వేల్కూరు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సాయిరామ్ హాస్పిటల్ ఖమ్మం. ఈరోజు మనము ఫ్రోజన్ షోల్డర్ గురించి తెలుసుకుందామండి. భుజంలో మనకి చాలా సమస్యలు ఉంటాయి. అందులో ఒకానొక సమస్య ఫ్రోజన్ షోల్డర్ అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే మనకి భుజం చుట్టూ ఒక క్యాప్స్యూల్ ఉంటుంది. ఆ క్యాప్స్యూల్ థిక్గా ఫామ్ అవుతుంది. ఇందువల్ల అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. మామూలుగా అది ఎవరిలో చూస్తుంటామంటే 40 to 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో చూస్తుంటాము. ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తుంటాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో 3 టైప్స్ ఉంటాయి ఈ ఫ్రోజన్ షోల్డర్స్లో. ఒకటి పెయిన్ఫుల్ స్టేజ్, ఫ్రోజన్ స్టేజ్ అండ్ థాయింగ్ స్టేజ్. అంటే ఏంటంటే మనకి క్యాప్సూల్ చుట్టూ థిక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనకి మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అవుతాయి. మూమెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అయినప్పుడు మనకి ఫ్రోజన్ షోల్డర్ అని పిలుస్తారు దాన్ని. సో మనం 3 స్టేజెస్ అనుకున్నాం కదా, పెయిన్ఫుల్ స్టేజ్, ఫ్రోజన్ స్టేజ్, థాయింగ్ స్టేజ్. ఈ పెయిన్ఫుల్ స్టేజ్ ఏంటంటే మనకి మూమెంట్స్ అనేవి జనరల్గా యాక్టివ్గా ఉంటుంది. అంటే మనము మూమెంట్స్ చేయగలుగుతుంటాము, కాకపోతే పెయిన్ ఉంటుంది బాగా ఈ స్టేజ్లో. సెకండ్ ఫ్రోజన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏంటంటే మూమెంట్స్ అనేవి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి రెస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక కొన్ని మంత్స్ తర్వాత. నెక్స్ట్ థాయింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏంటంటే మన మూమెంట్స్ అనేవి గ్రాడ్యువల్గా రికవర్ అయ్యి మనకి యాక్టివ్ మూమెంట్స్ వస్తాయి. అంటే ఇది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ టైప్లో ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్ ఎన్ని డేస్ ఉంటుంది అంటే మనకి 4 to 6 months వరకు ఈచ్ స్టేజ్ అనేది ఉంటుంది. డయాగ్నోస్ ఎలా చేస్తామంటే ఫస్ట్ థింగ్ మనము ఎగ్జామినేషన్ చేసినప్పుడు మూమెంట్స్ అనేవి బాగా రెస్ట్రిక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంటర్నల్ రొటేషన్, మనకి అబ్డక్షన్ ఇవన్నీ కూడా రెస్ట్రిక్ట్ అవుతాయి. బట్ ఇంటర్నల్ రొటేషన్ అనేది ఎక్కువ రెస్ట్రిక్ట్ అవుతుంది. మనము చూస్తుంటాం లేడీస్లో మనకి ఇన్నర్స్ వేసుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు రెస్ట్రిక్ట్ అవ్వడం వల్ల. సో మనము మూమెంట్స్ చూస్తున్నప్పుడు యాక్టివ్ మూమెంట్స్ తగ్గుతుంది, అలాగే ప్యాసివ్ మూమెంట్స్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ఇలా మనం అనేది డయాగ్నోస్ చేసుకోగలుగుతాము దీన్ని. తర్వాత దీనికి ఎక్స్రే అవసరమా లేదా అంటే ఎక్స్రే నార్మల్గా దీనికి అవసరం పడకపోవచ్చు. బట్ ఎక్స్రే మనం తీపిస్తాం. ఎందుకు తీపిస్తాము ఎక్స్రే అంటే మనకి వేరే కారణాల వల్ల ఏమన్నా మూమెంట్స్ తగ్గుతున్నాయా అని చెప్పుకునేదానికి మనం ఎక్స్రే తీపిస్తాం. వేరే కారణాలు అంటే ఏంటంటే జాయింట్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, ప్లస్ పైన ఏసీ జాయింట్ అని ఉంటుంది. ఆ ఆర్థరైటిస్ ఏమన్నా ఉన్నా కూడా మనకి మూమెంట్స్ అనేవి తగ్గుతుంది. సో సెకండ్ థింగ్ ఎలా అంటే మనము దీనికి హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ చేయిస్తాం. ఇంకా మన మజిల్ టేర్స్ ఏమన్నా ఉన్నా మనం చూడొచ్చు. బట్ ఫైనల్ దీనికి మనము చూడాలి అంటే ఎంఆర్ఐ స్కాన్, అది ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. దాంట్లో మనకి క్యాప్సూల్ థిక్నెస్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో డయాగ్నోస్ చేసుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఎలా అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి పెయిన్ఫుల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎన్సైడ్స్ పెడతాము, రెస్ట్ ఇస్తాము, ఫిజియోథెరపీ చేస్తాం. ఫిజియోథెరపీ కూడా మనం ఒకేసారి అగ్రెసివ్గా చేయకూడదు, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. సో మనము గ్రాడ్యువల్గా చేస్తూ ఒక లిమిట్లో చేస్తూ ఉండాలి. అలా చేస్తే కంట్రోల్డ్గా చేస్తే మనకనేది కొద్దిగా ఉపయోగం ఉంటుంది. సో రీసెంట్గా కొన్ని స్టడీస్ ఏం చెప్పాయంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా మనకి బాగా పనిచేస్తుంది అంటుంది. నేను యాక్చువల్గా నా ప్రాక్టీస్లో స్టెరాయిడ్ అనేది నేను 90% ఇవ్వను పేషెంట్స్కి అన్లెస్ ఇట్స్ రిక్వైర్డ్ తప్పితే. బట్ రీసెంట్ స్టడీస్ హావ్ షోన్ దట్ షోల్డర్కి మనకి స్టెరాయిడ్స్ వల్ల కూడా ఇంజెక్షన్ వల్ల కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని చెప్పి. సో వీ క్యాన్ ట్రై చేయొచ్చు. సో మనం ఇవన్నీ చేశాక కూడా మనకి తగ్గట్లేదు అంటే ఏం చేస్తామంటే మనం ఇంకా సర్జరీకి తీసుకెళ్ళి అనస్థీషియా ఇచ్చి మ్యానిపులేట్ చేస్తాం. మ్యానిపులేట్ చేసి లోపల మనం బ్రేక్ చేస్తాము. సో మూమెంట్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇంకా కూడా రాలేదు అంటే ఇంకా ఫైనల్గా మనం ఆర్థ్రోస్కోపీ చేసి లోపల ఉన్న క్యాప్సూల్ని మనము బ్రేక్ చేస్తాం దీంతో ఆర్థ్రోస్కోపీ ద్వారా. సో అలా మనకి ట్రీట్మెంట్ అనేది తగ్గుతుంది. అంటే మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రోజన్ షోల్డర్లో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ వస్తే వాళ్ళకి తగ్గాలి అంటే మనకి టాబ్లెట్స్ కన్నా మెయిన్ వాళ్ళు చేయాల్సింది ఫిజియోథెరపీ ఒకటి చేసుకుంటూ ఈ షుగర్ అండ్ థైరాయిడ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.